మహారాష్ట్ర ఎన్నికలు ఒకవైపు జరుగుతుంది, కానీ మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎన్నికల్లో మాత్రం కీలక పాత్ర, ప్రతి ఎన్నికల్లో కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉండబోతున్నారు. అయితే ముఖ్యంగా మనతో పాటు దాదాపు 4 రోజుల నుంచి గ్రౌండ్ రిపోర్ట్లో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల మీద చాలా పలు విధాలుగా కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్, ఇది శివాజీ పార్కు. ఈ యొక్క శివాజీ పార్క్ ఒక చరిత్ర చెప్పాలి అంటే మనం చాలా విషయాలు ఇక్కడ చెప్పవచ్చు. దీనిల గురించి అంతా కూడా చాలా విషయాలను కూడా తెలుసుకుందాం. మరొక వైపు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగు వాళ్ళ యొక్క ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారన్నది కాదు, కానీ తెలుగు వాళ్ళకు ఉండేటటువంటి ఏదైతే సమస్యలు ఉందో ఆ సమస్యలపైనే వాళ్ళు ఫోకస్ చేసేసి వాటి మీదనే మనం ప్రశ్నించే విధంగా వాళ్ళ నుంచి రాబట్టే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తేనండి. తెలుగు వాళ్ళందరూ కూడా సో హ్యాపీ సార్. ఇక్కడ అందరూ మీరు అంటే మీ బిజీ షెడ్యూల్లో అడగంగానే వచ్చారు. సార్ కొంత మీ టైం కావాలి అంటే. సార్ ఇక్కడ తెలుగు అంటే ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో కమింగ్ మనకి ఒక 2 డేస్లో జడ్జిమెంట్ కూడా అయిపోతుంది. అక్కడ దాన్ని పక్కన పెడితే తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు. అయితే ఆ తెలుగు వాళ్ళకు రాజకీయాల్లో పొలిటికల్గా ఎంట్రీ మాత్రం దొరకటం లేదు అన్నది మాత్రం ఒక విమర్శ అనుకోవచ్చు. దాన్ని మీరు ఇక్కడే ఉండి కొన్ని అంటే పుట్టి పెరిగిందంతా ఇక్కడే, మీకు ఈ యొక్క విమర్శ కరెక్టే అంటారా? నమస్తేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రైమ్ 9 వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీరందరూ ముంబైకి వచ్చి ఈ కవరేజ్ చేస్తున్నారు. నా పేరు భోగా సహదేవ్. నేను బాంబేలో పుట్టి పెరిగి ఇక్కడ ఎస్వి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించి మేము కొన్ని వేల మంది విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అలాగే సోషల్లో ఆంధ్ర మహాసభతో ట్రస్టీగా మిగతా వాళ్ళతో కూడా మేము ఉన్నాం. మీరు అడిగే ప్రశ్న ఏంటంటే తెలుగువారి కాంట్రిబ్యూషన్ ఇక్కడ ప్రతి విన్నింగ్ వారికి మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. తెలుగువారిది లక్షల్లో ఉన్నారు. మహారాష్ట్రలో అయితే మోర్ దెన్ 1.5 lakhs అని అంటారు. ఇప్పుడు కూడా అక్కడ ప్రతి జిల్లాలో మన తెలుగువారు నివసిస్తున్నారు. ముంబైలో అయితే ముంబై, షోలాపూర్, భివండి చాలా యాక్టివ్గా. ఇంకా ముంబైలో ప్రతి పార్టీలో మనము ఇప్పుడు తెలుగు వాళ్ళని చూడొచ్చు. గతంలో చూస్తే ఏంటంటే మనకు కొందరు తెలుగులు ఇప్పుడు మనకు కైలాష్ గోరింటాల్ కానీ, ఇంతకుముందు ఇక్కడ మన శంకర్ పిట్లా ఉండ్రి, ఎన్ విఠల్ గారు ఉండ్రి, తర్వాత దిలీప్ తమ్మల్ ఉండ్రి. వాళ్ళందరూ తెలుగు వాళ్ళు చాలా కీలకంగా మంచి పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ, శివసేన కానీ మిగతా పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళకు కొంచెం ఒక ప్రాముఖ్యత ఉండే. తర్వాత అందరు గ్రూపిజం అయిపోయి అందరు విడిపోయినరు. సో ప్రతి రాజకీయ నాయకుడు మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని ఓటుగా యూజ్ చేసుకొని మా తరఫున మాకేం కావాలి, ప్రతిసారి మా వాళ్ళు పాపం ఏంటంటే మాకు ముంబై నుండి నిజామాబాద్, కరీంనగర్ పోవాలంటే ఒక రైలు మార్గం ఉండకపోవు. తర్వాత మాకు కావాల్సింది ఒక మంచి అకామిడేషన్ కానీ అది కానీ మనం కోరుతుంటే మా పెద్ద డిమాండ్ ఏమి ఉండకపోవు. ఎందుకంటే మేము అందరం చదువుకొని ఎడ్యుకేషన్ చిన్న ఆశలు మాత్రమే ఉంటాయి. చిన్న ఆశలే. ఎందుకంటే ప్రతి ఒక్కరు మిల్ వర్కరు ఒక కన్స్ట్రక్షన్ లెవెల్ వచ్చి వాళ్ళ అబ్బాయిలందరూ ఇప్పుడు మంచి ఐటీ సెక్టర్లో ఉన్నారు. మన ముందు ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళ అల్ప సంతోషాలు అంటారు కదా సార్. అదే అందుకే చిన్న చిన్న డిమాండ్స్ ఉంటుండే. ఆ చిన్న డిమాండ్స్ కూడా ఇప్పటివరకు మేము ఎక్కడ కూడా పూర్తి కాలే. మేము నవీ ముంబైలో చూస్తే ఏంటంటే ప్రతి స్టేటు, ఛత్తీస్గఢ్ అటువంటిది, అరుణాచల్ ప్రదేశ్ అటువంటిది కూడా అక్కడ భవనం ఉంది. కానీ మా తెలంగాణ కానీ ఆంధ్ర భవన్ లేదు. అప్పుడు పాపము పెద్దలు అక్కడ పద్మశాలి సమాజ్ సుధారక మండలి కానీ, ఇక్కడ ఆంధ్ర మహాసభ కానీ, ఆంధ్ర ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి చిన్న చిన్న భవనాలు, సంస్థలు వారు చేసుకొని తయారైంది. కానీ మాత్రం స్టేట్ గవర్నమెంట్ నుంచి మాత్రం నా మహారాష్ట్ర ఇచ్చింది లేదు, మా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇచ్చింది ఇప్పటి వరకు ఏమి అంత పెద్దగా ఏం లేదండి. ఇంతకుముందు ఎప్పుడైనా డిమాండ్ చేశారా సార్ ఇలాంటిది తెలుగు వాళ్ళ కొరకు అంటే తెలంగాణ భవన్ కానీ ఆంధ్ర భవన్ కానీ ఉండాలి అన్నటువంటి ఇంతకుముందు తీసుకొని వెళ్ళారా? తప్పకుండా మేడం. ఇప్పుడు ఈ మనకు ఆంధ్ర తెలంగాణ వేరుగా కాకన్నా ముందు కూడా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మేమే ఉన్నాం అతనితో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉండ్రి. అప్పుడు ఇక్కడ మధుయాస్కి గౌడ్, తర్వాత మిలింద్ దేవరా వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉండే. వీళ్ళందరూ ప్రచారానికి వచ్చినప్పుడు అదే ఈ డిమాండ్ పెట్టినాం. అప్పుడు ఓహో అంతే కదా తెలుగు భవన్ మనం చేద్దామని చెప్పినారు. తర్వాత ఎట్లా టైం అవుతుందో అట్లా మీరు ప్లేస్ చూపించండి మేము ఇస్తాము. ప్లేస్ మేము ఎట్లా చూపిస్తామండి మళ్ళీ అంటే అది ఏదో మోచేతికి బెల్లం పెట్టినట్టుగా మీరు ప్లేస్ చూపించండి మేము చేయని చెప్పి అది కాలేదు.
ఇప్పుడు తప్పకుండా కావాలని చెప్పి అన్ని పార్టీలు ఇప్పుడు బీజేపీ కానీ శివసేన కానీ కాంగ్రెస్ కానీ అక్కడక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ప్రెషరైజ్ డిమాండ్ పెడుతుండ్రు. ఇదే తెలంగాణ భవన, మరి తెలుగు భవన, మరి పద్మశాలి భవన, ఏదో ఒకటి భవనం ఉండాలని చెప్పి మనం డిమాండ్ పెడుతున్నాం. ఎందుకంటే దాంతోపాటు మన లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ రావాలి, యూనివర్సిటీలో కూడా మన తెలుగు ప్రాముఖ్యత రావాలి, తెలుగుకు సంబంధించింది ఒక మంచి రెస్పెక్ట్ పొజిషన్ ఉండాలని చెప్పి కూడా మనకు విద్యాసాగర్ రావు గారు గవర్నర్గా ఉన్నప్పుడు కూడా మేము అందరం డిమాండ్ పెట్టినాం. అతను కూడా అనుకున్నంత మనకు చేయలే. అతను కూడా మనకు తెలుగు పీఠాన్ని తీసుకొస్తాము, మీకు తెలుగు యూనివర్సిటీలో మీకు మనకి మంచి ప్రాముఖ్యత తీసుకొద్దామని చెప్పిండు. కానీ అతను పవర్ఫుల్గా ఉన్నప్పుడే కాలేదు మేడం. ఇక మేము ఏం చేస్తాము, ఆ డిమాండ్ అనేది ఎప్పుడు మేము పెడుతూ ఉంటాం. వాళ్ళు మీకు చేస్తామని చెప్పి చెప్తూ ఇప్పటిదాకా వచ్చింది. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అని పెడుతున్నాం అంతే. సార్ వచ్చేసేసి చాలా ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎవరిని అడిగినా కానీ మీ పేరు ప్రత్యేకంగా చెప్తున్నారు సార్. నిజంగా అంటే చాలా పార్టీలు ఇక్కడంతా కూడా ఉన్నాయి సార్. ఇందాక ఒక పాయింట్ అన్నారు, ప్రతి ఎన్నికల్లో కూడా మాకు సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉన్నాం, కానీ ఏది కూడా ఆ యొక్క మన యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకట్లేదు. ఈసారి ఎన్నికల్లో మీరు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సుపరిచితులు. ఇలాంటి సన్నివేశం ఈ ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్తో పొలిటికల్ పార్టీస్ ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళ ముందర ఒక మెమొరండాన్ని ఏమైనా ఇవ్వడం జరిగిందా? నమస్కారం మేడం, నేను జిల్లా గోవర్ధన్, రిటైర్డ్ పిఎఫ్ కమిషనర్. మీరు అన్నట్టు ఇప్పుడు సార్ చెప్పినట్టుగానే మా చిన్న కోరికలు, మా చిన్న సమస్యలు ఈనాటివి కాదు. కోన ప్రభాకర్ రావు గారు గవర్నర్ ఉన్నప్పుడు, బ్రహ్మానంద రెడ్డి గారు గవర్నర్ ఉన్నప్పుడు అప్పటి నుండి వస్తుంది ఈ అజెండా. కానీ సంభవం ఇది ఎందుకు జరగట్లేదు అంటే ఒక చిన్న చూపు అదొకటి. ఇక మాలో మేము చెప్పుకోవాలంటే మా దాంట్లో ఒక ఐక్యతే కానీ ఆర్థిక బలమే కానీ కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు మేము వలస ఆందోళన కాదండి, వీఆర్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఎందుకంటే మేము వలస అంటే ఏదో 10 రోజుల కోసం వచ్చి 10 నెలల కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే జనరేషన్ ఇప్పుడు లేదు. ఈ బార్న్ అండ్ బ్రాటప్ ఇక్కడే, మా జనరేషన్ కూడా ఇక్కడే. అయితే ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళకున్న హక్కులు, లోకల్ వాళ్ళకున్న ఇది మైనారిటీ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ముస్లిమ్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా మాకు ఇవ్వకపోతే కొంచెం పించ్ అనిపిస్తుంది. నిజంగా నేను భారతీయుని అని ఒక ఫీలింగ్ వస్తుంది, మహారాష్ట్ర అని ఫీలింగ్ వస్తుంది. మా పరిస్థితి ఏమైంది మేడం అంటే, మేము ఆంధ్ర తెలంగాణకి వెళ్ళామంటే మీరు అక్కడి వాళ్ళు అంటారు, మేము ఇక్కడ ఉన్నామంటే అరే तुम्ही महाराष्ट्रीयन మీరు మైనారిటీ ఆయత్నా తుమ్సా బగూన్ అంటారని మరాఠీలో చెప్తారు. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మరాఠీ. మరాఠీ అంటే మాకు యాజ్ గుడ్ యాజ్ మదర్ టంగే. అయితే తెలుగు భవనము పోతే బాంబే యూనివర్సిటీ లోపల తెలుగు డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీలో మరాఠీ డిపార్ట్మెంట్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు ఉండకూడదు? మోర్ దెన్ 10 to 15 lakhs బాంబేలో ఉన్నారు, ఇంకా సబర్బన్ వేరే, మెట్రోపోలి వేరే. మరి ఇటువంటప్పుడు మా రైట్స్ ఏవైతే ఉన్నాయి, రైట్స్ అని చెప్పుకోవద్దు, కొన్ని అమ్యూనిటీస్, కల్చరల్ అమ్యూనిటీస్, వెల్ఫేర్ అమ్యూనిటీస్, దీన్ని గవర్నమెంట్ కొంత గ్రాంట్ అయ్యి కానీ అదే కానీ మేము ఎదురు చూస్తున్నాము. పొలిటికల్ బ్యాకింగ్ లేకపోయినా మేము వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ పీపుల్. ఇప్పుడు సార్ టోటల్లీ చూసారు కదా ఇది. ఎందుకంటే దిస్ షోస్ దట్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్. నీళ్ళలో పాలలా అంటాం కదా, అలా కలిసిపోయారు తెలుగు వాళ్ళు. సో వి విల్ అచీవ్. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మహారాష్ట్రన్స్ మీ రైట్స్ మేము గెయిన్ చేసుకుంటాం. మరి స్పెసిఫిక్ టైం లోపల గెయిన్ చేసుకుంటాం మేము చెప్పలేము. కానీ దిస్ రైట్ ఈజ్ దేర్. జనరేషన్స్ మారుతున్నా కానీ మా పట్టే మేము వదలడం లేదు. మీరు ఇప్పుడే అన్నారు కదా, తెలుగు వాళ్ళకు కొంచెం పట్టు ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. టైం ఫ్యాక్టర్ లేకపోవచ్చు, టైం లిమిట్ లేకపోవచ్చు, కానీ దిస్ వీ విల్ అచీవ్. ఇక పొలిటికల్ మీరు అంటున్నారు కదా, పొలిటికల్ అంటే ఇప్పుడు ఇది ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు మేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నడ వాళ్ళు ఉన్నారనుకోండి, మలయాళీ వాళ్ళకు బాంబేలో పెద్దగా పొలిటికల్ అంత ఇది లేదు. కన్నడ వాళ్ళు చాలా లీడింగ్లో ఉన్నారు. కారణం ఏంటంటే దే ఆర్ ఇన్ ఫినాన్షియలీ సౌండ్, వీఆర్ ఫినాన్షియల్ బిట్ బ్యాక్. అదొకటి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ యాంగిల్లో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక 10-15 years నుంచి మా న్యూ జనరేషన్ చాలా ప్రోగ్రెస్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, ఐటీ సెక్టర్ అనుకోండి. ఇక్కడ వాళ్ళు మేము యుఎస్ కెనడా ఆశ మాకు లేదు. ఎందుకంటే వీఆర్ వెల్ సెటిల్డ్ ఇయర్. ఇక్కడ మాకు సోర్సెస్ కూడా ఉన్నాయి కదండి. అందుకని మా పిల్లలకు కెనడా అంటే వాళ్ళు నవ్వుతారనమాట. ఎందుకంటే వీఆర్ ఆన్ పార్ విత్ యూరోపియన్ ఎంప్లాయ్మెంట్. సో ఇటువంటిప్పుడు కొంచెం మాకు పొలిటికల్ బ్యాకింగ్ మాలో ఉంది. కానీ మాకు కొంచెం ఫినాన్షియల్ మీ ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ అటువంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ మాకు ఇస్తే మేము మహారాష్ట్ర గవర్నమెంట్తో గెయిన్ చేసుకుంటామండి. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి లీడర్స్ సార్ ఎలక్షన్లో దాదాపు నెల రోజుల నుంచి అనుకోవచ్చు
ఎలక్షన్ అంతలకల్లా అక్కడ తెలంగాణ నుంచి సీఎంలు వస్తారు, ఏపీ నుంచి సీఎంలు వస్తారు. ఎలక్షన్ టైంలో వాళ్ళు వచ్చి చెప్తున్నారు, కానీ ఇక్కడ తెలుగు వాళ్ళ కష్టాలు ఏమున్నాయని వచ్చి మీ దగ్గర మాట్లాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవండి, ఇది ఓన్లీ లిప్ సింపతి. ఓకే, లిప్ సింపతి పొలిటికల్ గిమిక్ అంటాం కదా, దీనివల్ల మేము పెద్ద ఇన్స్పైర్ కాము. మాకు ఇది కూడా తెలుసు, సార్ చెప్పినట్టు ఏంటంటే మా ప్రాబ్లమ్స్ మా ఇష్యూస్ మేమే సాల్వ్ చేసుకుంటాం. ఓకే, కాకపోతే మీకు ఏమైనా గ్రాంట్ ఇస్తారా, స్టేట్ గవర్నమెంట్ ఏమైనా గ్రాంట్ ఇస్తుందా, సపోర్ట్ ఇస్తారా, అది మీరు చూడాలి. సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే కొంచెం పొలిటికల్ బ్యాకింగ్ ఉంది మాకు, కానీ ఫినాన్షియల్ బ్యాకింగ్ లేదు కాబట్టి మేము వెనుకబడుతున్నాం. ఇప్పుడు ఎంపీ ఉన్నారు కన్నడ, గోపాల్ శెట్టి మొన్నటి వరకు 2 టర్మ్స్, ఎమ్మెల్యేస్ ఉన్నారు కన్నడ. మరి తెలుగు వాళ్ళు ఎందుకు లేదంటే మా పాపులేషన్, మన తెలుగు పాపులేషన్ కన్నడ వాళ్ళకన్నా ఒక 2 రెట్లు ఎక్కువే ఉండాలి అనుకుంటాం. అయినా ఎందుకు లేదంటే దే ఆర్ హోటలియర్స్, దే ఆర్ రియల్ ఎస్టేట్ పీపుల్, దే హ్యావ్ మనీ బ్యాగ్స్, వీ డోంట్ హ్యావ్ మనీ బ్యాగ్స్. ఇవాళ మీకు తెలుసు కదా ఒక ఎలక్షన్ నిలబడి ఎంత మనీ అవసరం ఉంది, అదొకటి. ఇంకా మేము అప్పర్ మిడిల్ క్లాస్ వరకు వచ్చాము, ఇంకా హయ్యర్ మిడిల్ క్లాస్కి రాలేదు తెలుగు వాళ్ళు, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మేము ఎంప్లాయ్మెంట్ కేటగిరీ లోపలే ఉన్నాము. వైట్ కాలర్ వీఆర్ గెయిన్. ఒకప్పుడు మేము కన్స్ట్రక్షన్ లేబర్ ఉండేది, అది మారిపోయింది, వైట్ కాలర్ వచ్చేసింది. కాకపోతే మీరేమంటారంటే బిజినెస్ కమ్యూనిటీ అనుకోండి, కార్పొరేట్ కమ్యూనిటీ లీడర్స్ అనుకోండి, ఆ రంగంలో ఇంకా రాలేదు. అది నా జనరేషన్ రావచ్చు, మా అబ్బాయి రావచ్చు. ఐఎమ్ 70. సో దేర్ ఈజ్ ఆల్వేస్ హోప్ ఫర్ పాజిటివిటీ. సో ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే ఇది అక్కడి నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కిషన్ రెడ్డి అనుకోండి, రేవంత్ రెడ్డి అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళు ఎలా వస్తుంటే లిమిటెడ్ అజెండా తీసుకుని వస్తుంటారు మాకు చెప్పడానికి. మేము ఏదో వింటాము, వాళ్ళకు స్వాగతం చేస్తాము, ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఇస్తాము. ఎందుకంటే మాకు తెలుసు, అనుభవం వచ్చింది. చెప్పాను కదా, బ్రహ్మానంద రెడ్డి నుంచి వచ్చిన రాజకీయ నాయకులు మాకు ఏం చేసి పెట్టారు, వీళ్ళేం చేసి పెడతారు. మన లోపల వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఎనర్జీ అండ్ డిటర్మినేషన్, దెన్ ఓన్లీ వీ విల్ ఇట్ అండ్ వీ కెన్ ఫైట్ విత్ అవర్ లోకల్ పీపుల్ ఆల్సో. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వీఆర్ మెయింటైనింగ్ బ్రదర్హుడ్ విత్ దెమ్. వాళ్ళు మమ్మల్ని వేలు చేయడం లేదు కదా. శివసేన లాంటి పార్టీ కూడా ఒకటి మనకు ఈ గతం ఏదైతే 2019లో ఎలక్ట్ అయిన తర్వాత మాకు వర్లీలో చాలా హోప్స్ వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే మనకు మా ఎంపీ అరవింద్ సావంత్ గారు అటు ఎంపీ ఉండే, ఎమ్మెల్యే ఆదిత్య ఠాకరే గారు, అలాగే ఇంకిద్దరు ఎమ్మెల్సీలు అంటే ఉన్నారు మనకు, అలాగే మా కిషోరి పేడ్నేకర్ గారు మేయర్గా ఉన్నారు. అప్పుడు మాకు ఒక చోటు ఉంది పద్మశాలి భవన్, దానికి సంబంధించిన మా దగ్గర అంతా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు జరిగి అదొకటి మేము ఆల్రెడీ ప్రాసెస్లో ఉండగా కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రాసెస్ ముందు పెట్టే వరకు ఈ పొలిటికల్ బ్రేకప్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో సమ్ లీడర్స్ నేమ్స్ తీసుకున్నారు, ఇంకా వేరే వాళ్ళు ఇంకొక నేమ్స్ తీసుకుంటారు. ఇట్లా అందరి పార్టీల ముందర ఈ యొక్క ప్రాబ్లమ్స్ పెట్టినప్పుడు వాళ్ళ మనసుల్లో ఒక పార్టీ విన్ అవుతుంది, ఒక పార్టీ డౌన్ అవుతుంది. ఆ ఏదైతే ప్రాబ్లమ్స్ పెట్టారో వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు మనకు సపోర్ట్ చేయలేదు, మేము ఎందుకు చేయాలి అన్నటువంటి వాటికి అడ్డుకట్ట వేసేటటువంటి అవకాశం ఉంటుందేమో కదా. అటువంటిప్పుడు టోటల్ యూనిటీగా ఉన్నప్పుడు కూడా కొంత ఏమైనా పాజిటివ్ రిజల్ట్ వస్తుందేమో కదా. ఈసారి మాత్రం అదే చెప్పబోతానండి. అది ఆ పొలిటికల్ బ్రేక్అవుట్ అవ్వడం వల్ల మా పని అంతా ఆగిపోయింది, యాక్చువల్లీ డిస్టర్బెన్స్ అయిపోయింది అది. లేకపోతే ఏంటంటే ఇప్పుడు మాకున్న స్థానికంగా మా వర్లీ ఆదిత్య ఠాకరే గారు ఏంటంటే దానికి ఆల్రెడీ ఇప్పుడు బిల్డింగ్ చూసారు కదా, బీడీడీ చాల్స్ లో అది ఒక 3 అంతస్తుల బిల్డింగ్, 160-180 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు 500 స్క్వేర్ ఫీట్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ 6 నెలలు వచ్చేస్తే అందరికి ఏంటంటే ఒక 40 ఫ్లోర్ టవర్స్, అదొకటి డ్రీమ్ మనకు కనబడుతుంది. అట్లనే మనకి భవనం కానీ అక్కడ మంచి స్కూల్ కానీ మన వాళ్ళకు ఆడ కనీసం అన్న ఒక 60-70 అక్కడ కొన్ని గ్రామ సంస్థలని, ఆడ కొన్ని గ్రామాలని, గ్రామ పండియలు అంటారు మనం. ప్రతి వారు వాళ్ళందరూ చిన్న అమౌంట్ తీసుకొని వాళ్ళ గ్రామ సంఘాన్ని నిర్మించుకున్నారు. వీటిని కూడా ఒక 500 స్క్వేర్ ఫీట్ ఇప్పుడు అవుతుంది ఇట్లా. కాబట్టి మన తెలుగు వాళ్ళు చాలా సాధించారు. వీళ్ళందరూ పొలిటికల్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మన పార్టీ వాళ్ళు దానికి సపోర్ట్గా ఉండే ఆల్రెడీ ఉన్నారు కూడా. ఇప్పుడు రానున్న రోజుల్లో తప్పకుండా మేము దీన్ని సాధించుకుంటాం. మనకంటూ ఒక భవనం కానీ, మనకంటూ ఒక స్థానం కానీ, మనకంటూ తర్వాత గుర్తింపు కానీ అది మేము తీసుకొస్తాము అని చెప్పి మీ ముందు తెలియజేస్తున్నాం మేడం. సార్ చెప్పినట్టు మేడం ఏంటంటే ఈ రీడెవలప్మెంట్ ఎన్నో బిల్డింగ్స్, స్కైకపర్ బిల్డింగ్స్ అవుతున్నాయి కదా. ఇందులో స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళకే కానీ, పద్మశాలి యువక సంఘం, పద్మశాలి సమాజ్కే కానీ, ఎందుకంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోషల్ అవేర్నెస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ తెలుగు పీపుల్. అయితే వీళ్ళ కోసం ఒక స్పేస్ ఇవ్వండి అని చెప్పి మేము మాడకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది బైలాస్లో కానీ వాళ్ళ రూల్స్లో కానీ లేకపోవచ్చు, కానీ పొలిటికల్ థింకింగ్ ఉన్నప్పుడు, పొలిటికల్ ఉన్నప్పుడు వాళ్ళు చేయవచ్చు.
అయితే దానికి చూద్దాంలే చేద్దాంలే అని అనడం జరుగుతుంది. దానికి ఇప్పుడు సార్ చెప్పినప్పుడు కూడా కొంతమంది లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, అన్ని పార్టీల నుండి వాళ్ళు మాకు ఏ పార్టీ అగేన్స్ట్ చేయడం లేదు, కానీ చేయడం లేదు. దెర్ ఇస్ నో నెగటివిటీ, బట్ అది అడుగులు ముందు పడడం లేదన్నమాట. దాన్ని కొంచెం మేము ఇది చేయాలి, అది అవుతుంది. సార్ చెప్పినట్టు రీడెవలప్మెంట్లో కొంత స్పేస్ తీసుకుంటే మా తెలుగుతనం అనేది, తెలుగు కల్చర్ అనేది మేము జీవించవచ్చు మేడం. సార్, ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్, తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే ప్రతి ఆర్గనైజేషన్ కూడా తెలుగు వాళ్ళ కొరకే పనిచేస్తుంది. ఇక్కడ కష్ట నష్టాలు, వాళ్ళ యొక్క బాధలు అంతా కూడా తెలుసుకొని వాళ్ళకి చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ తోటి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తూ ఉంటారు? ఇప్పుడు నమస్కారం, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ ముంబై వర్లి విధానసభ కానీ ముంబై పరిసరాల ప్రాంతాల వివరాలు తెలుసుకొని ప్రజలకు తెలిపినందుకు మీకు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే మీరు అంటుండ్రో ఇప్పుడు ప్రత్యేకంగా మా తెలుగు వాళ్ళు ఆర్గనైజేషన్ ప్రతి ఉన్నారు, కానీ విడివిడిగా ఎవరిది వాళ్ళకే వేసుకొని ఇచ్చేస్తాడు. దీంట్లో నాది ఆగాలి, దీంట్లో నేను ఉండాలి, ఇంకోళ్ళ డామినేషన్ చేసి నేను అన్న ధీమతోటి ఆర్గనైజేషన్ ఇవి ఫెయిల్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఏదో ఒక పార్టీని మనం పట్టుకొని పోదామని అనుకుంటే ఎవరు ముందు కదా అంటారు, మళ్ళీ ఎవరిది వాళ్ళే ఏమన్నా తీరా అన్నట్టు మనకే వాళ్ళతో మనకేంది, మనం ఒక సొంతం దిద్దాం. ఇప్పుడు కొన్ని సంస్థలు కూడా ఇట్లా తయారైనాయి. ఒకసారి సంక్రాంతి సంబరాలు అని చెప్పని నలుగురు మంచి ప్రముఖులు తీసి ఒక కలిసికట్టుగా ఒక సంస్థ తీసిండ్రు, వాళ్ళు అందులోకి వెళ్ళి నాది నడతలే అని చెప్పాను. మళ్ళీ ఇంకో సంస్థ తీసిండ్రు. ఇంట్లో ఏ ఆర్గనైజర్ చక్కగా నిలకడగా లేకుండా అయిపోయింది. ఇక కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు వర్లి విధానసభ ఆదిత్య ఠాకరే నియోజకవర్గంలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేసి ఏం కథ అని చెప్పానంటే ఆయన ఆల్ ఓవర్ మహారాష్ట్ర స్టేట్ లెవెల్లో ఆయన చూసుకుంటుండు. దానికి బదులు సచిన్ బాబు ఆయర్ ఆర్ సునీల్ సిందే గారిని ఇక్కడ చెప్పిండ్రు. ఏ సమస్య ఉన్నా మనం ఇంటికి అంత మనకు ఉన్నది అన్నట్టు స్తోమత. ఏమున్నా కానీ ఏ సమస్యలు వచ్చినా ఇంటికి పోయే పరిస్థితి మనకు ఉన్నది. వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా సమస్యలు అని చెప్తారు, చేస్తారు, అన్ని వివరాలు మనకి చేస్తారు. వీళ్ళు ఏమైతే ముగ్గురు ఏం చేస్తారు, ఏం పనులు చేస్తారు, ఏమైతే లేదు. ఆదిత్య ఠాకరే వస్తాడా పోతాడా? అరే కోవిడ్లో ఏ పార్టీ వచ్చింది? కోవిడ్లో ఎవరు రాలే. ఇక్కడ మనము ఉన్నది 100%లో బట్ 80% తెలుగు వాళ్ళమే ఉన్నాం. కానీ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు మా సొంటి శివసేనకులకు కూడా ఇంట్లో ఊకుంటుడు కాదు, పబ్లిక్ పని చేయాలి అని చెప్పాను. మమ్మల్ని కూడా నా ఇంట్లో 3 పేషెంట్లు కోవిడ్లో, నా బిడ్డ, నా అల్లుడు, నా కొడుకు పెరిపి అయినా కానీ అది పక్కన పెట్టి మీరు పబ్లిక్ దగ్గర కోరి పబ్లిక్ తక్లీఫ్ తీసుకోండి అన్న విధంగా వాళ్ళు మాకు ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి మేము ఆ పద్ధతితోటి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేసిన అంబులెన్స్ కావాలన్నా, అడ్మిషన్లు కావాలన్నా, హాస్పిటళ్ళల్లో ఏదన్నా మందుల కన్నా ఏదానికన్నా కానీ ప్రతి దానికి మేము అందుబాటులో ఉండి స్వయంగా నిలబడి చేసినాయండి. ఇప్పుడు మీకు కావాలంటే మీకు ప్రూఫ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మమ్మల్ని కాదనుకుంటా అవన్నీ వివరాలు కూడా ఉన్నాయి. ఇక మీరు ఇందాక ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామందిని 2-3 రోజుల నుంచి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అంశము ప్రధానంగా ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు, కానీ కేవలం ఇక్కడ మహారాష్ట్రలోని మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా ఒక స్కూల్ సర్టిఫికేట్ స్టూడెంట్కి కావాలంటే చాలా ప్రాబ్లం అంటున్నారు. అసలు ఇలాంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయా? నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్, నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ముంబై ప్రైమ్ 9 టీవీ. మీ అందరికీ స్వాగతం. ఇక్కడ ఎస్బీసీ అనే కాస్ట్ నడుస్తుంది. ఇక్కడ ఏ ఎడ్యుకేషన్ కంటే ఫీల్డ్లో పోవాలంటే కొందరు గరీబులు, వాళ్ళకు డబ్బులు లేక వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ తీయాలి. సో ఇక్కడ ఒక ప్రూఫ్ కలుగుతుంది, 1967 ప్రూఫ్. సో అది తెచ్చుకోవాలంటే బాగా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొందరు మేమంతా బాన్ అండ్ బాటప్ ఇక్కడనే, కానీ మా తాతల వారు కూడా ఇక్కడనే ఉండి అప్పట్లో ఈ పేపర్ వర్క్ మేము చూడలేము, చదువుకోలేము. అంటే మా తాతలు చదువుకోలేరు, కానీ అయినా కానీ ఆ కాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు మేము బాన్ అండ్ బాటప్ ఉండి కూడా కాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుండ్రు. అవి కొన్ని కలెక్ట్గా అవుతాయి కావు, అది ఇష్యూ బాగుంది. అక్కడికి వెళ్తేనేమో మేము చేస్తాము అని చెప్తారు, తర్వాత ఆ ప్రాసెస్ అనేది ముందుకు ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అనేసి చాలా మంది కంప్లైంట్. మేము మా లీడర్స్ చాలా మంది అప్రోచ్ అయ్యారు వాళ్ళకు, కి మీరు దీన్ని కొంచెం ముంగట తీసుకుని ఈ 67 ప్రాసెస్ని ఇంకా కిందికి తీసుకొచ్చి చేయాలని. ఆ ప్రాసెస్ కూడా మా ఎమ్మెల్యేలు వాళ్ళు కొంచెం ప్రాసెస్ చేస్తుండ్రు. కానీ ఇక్కడ లోకల్గా మా ఆదిత్య ఠాకరే కానీ 2 ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మా ముంబైలో శివసేననే కావాలి మాకు. ఎందుకంటే మాకు వాటర్, గటర్, మీటర్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా శివ సైనికులే ఎత్తారు. ఇది డిఫాల్ట్.
ఆల్ ఓవర్ ముంబైలో ఇది కానీ కావాలి శివసేన. సో మేము ఒక పార్టీ వర్గా కాకుండా కామన్ మ్యాన్, కానీ అయినా మాకు అనిపిస్తుంది ఈ ఎలక్షన్లో మాకు శివసేననే రావాలి, అంటే ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే, ఆదిత్య ఠాకరే వాళ్ళే రావాలని మేము కోరుకుంటాం. సంబంధించింది మీకు చెప్పాలనుకుంటే, మీరు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు ఏంటంటే అది 1956 ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్లకు, 52, 56, తర్వాత మాకేమో 1967 ప్రూఫ్. అంటే మన వాళ్ళు వచ్చింది ఆల్రెడీ ఒక 100 సంవత్సరాలు 75 సంవత్సరాల క్రితమే వచ్చిన వాళ్ళు అప్పుడే. కానీ అప్పుడు ఏంటంటే చిన్న చిన్న వర్కర్, కన్స్ట్రక్షన్ వర్క్ అదని చేసేవాళ్ళు, స్కూల్ సగం చదువుకొని మధ్యలో విడిచిపెట్టిండ్రు, డాక్యుమెంటేషన్స్ లేవు. డాక్యుమెంటేషన్ లేక మనందరూ చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రము వాళ్ళు కానీ వాళ్ళ ఇంటి వారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరో ఒకరు తీసుకొని ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు కాస్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే కాస్ట్ ఇస్తాలన్నట్టు కాదు, ఇస్తున్నారు. డాక్యుమెంటేషన్స్ కరెక్ట్ లేక మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏంటంటే మనకు ఒక రిజర్వేషన్స్, ఫీజు లోపల కన్సెషన్స్, సో ఇవన్నీ మనకు లాభం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ సీట్ తీసుకోవాలనుకుంటే అక్కడ 4-5 లక్షల రూపాయలు ఒక ఫీజు, ఇది 40,000 60,000 నుంచి మనకు దొరికిపోతుంది, మా ముంబై కాకుండా మహారాష్ట్ర లెక్కను. కాబట్టి సో ఆ విధంగా జరిగింది. ఎవరెవరో అక్కడక్కడ కొంచెం ట్రబుల్ అయింది. కానీ డాక్యుమెంటేషన్స్ ఉన్న వారికి మాత్రం అప్పుడు పద్మశాలి సంఘం ఉంది, వాళ్ళు దానికి ఒక ధృవీకరణ ఇస్తారు. అట్లనే మున్నూరు కాపు సంఘం ఉన్నది, వాళ్ళు ఇస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సమాజం నుంచి ఇచ్చేస్తారు. తర్వాత ఇక్కడ నేటివ్, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, అటువంటి డాక్యుమెంట్ పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. ఐ డోంట్ థింక్ ఎనీ ప్రాబ్లమ్స్ దాని గురించి. సర్టిఫికేట్ మేడం అంటే ఇది కొంచెం బర్నింగ్ ఇష్యూ, విద్యార్థి కమ్యూనిటీలో ఇది కొంచెం బర్నింగ్ ఇష్యూ. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, every state is having in their own rules regulations for రిజర్వేషన్ ఇష్యూ. యాజ్ పర్ ఓబీసీ కన్సర్న్ మాకు 10% ఎలాగో ఉంది. ఆ తర్వాత స్పెషల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని పద్మశాలి కమ్యూనిటీని అందులో కన్వర్ట్ చేశారనమాట. ది స్పెషల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఎస్బీసీ దిస్ ఓన్లీ మెయిన్ ఫర్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్. అయితే మళ్ళీ మీకు ఉద్యోగం కావాలంటే ఎస్బీసీ విల్ నాట్ సర్వ్, మళ్ళీ మనం ఓబీసీ తీసుకోవాలి. అయితే ఇప్పుడు పద్మశాలి కమ్యూనిటీ కానీ మున్నూరు కాపీ కమ్యూనిటీ కానీ ఎస్బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు 2 తీసుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు డాక్యుమెంటేషన్ ఇక్కడ కూడా కొంచెం, నేను తెలుగు అని కాబట్టి వాళ్ళని దే విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా కాషియస్. చెప్పకపోయినా ఏంటంటే అక్కడ ఫీలింగ్ ఏంటంటే మన లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇతనికి ఇచ్చామనుకోండి ఎస్బీసీ ఒక సీట్ పోతుందిగా అని ఒక ఫీలింగ్, బ్యూరోక్రసీ, నాట్ ఇట్ ఈజ్ అఫీషియల్లీ బ్యూరోక్రసీ ఒక ఫీలింగ్, అది సహజంగా ఉంటుంది అనుకోండి. ఇవాళ రేపు మా కేరళ అటువంటి రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఫీలింగ్ ఉంది, కమ్యూనిటీ ఫీలింగ్, ఇక్కడ లేదు. అయినా ఇప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని ఫార్మాలిటీస్ మనం కంప్లీట్ చేస్తుంది. కొంచెం ఏంటంటే ఆ 67 బదులు 77 కానీ 67 మోర్ దెన్ 60 years. ఆ టైంలో 67లో ఉన్నాడు ఎలా ఉండేదని నేను తీసుకున్న కాస్ట్ సర్టిఫికేటు, నేను మా కమ్యూనిటీ నుంచి మా పద్మశాలి కమ్యూనిటీ ఒక సర్టిఫికేట్ తీసుకుని మెజిస్ట్రేట్ దగ్గర అటెస్టేషన్ తీసుకుంటే అది రికగ్నైజ్ అయ్యేది అనమాట. అయితే అది ఫార్మాలిటీస్ చేంజ్ అయింది బికాస్ ఆఫ్ ద చేంజ్ సినారియో, ఇట్ ఇది బికమ్ సమ్ లీగల్ ఎంటిటీ అయింది. కాబట్టి ఎస్బీసీ ఓబీసీకి ఆ 67 బదులు 77 87 చేస్తే మాకు చాలా లిబరల్ అవుతుంది అనమాట. కమ్యూనిటీ వీళ్ళు చేస్తారు, పొలిటీషియన్స్ దే విల్ డూ ఇట్, బట్ అన్లెస్ రూల్ ప్రొవిజన్స్ ఆర్ దే, ఆ రూల్ ప్రొవిజన్స్ లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు అనమాట. అది సో అది కాస్ట్ సర్టిఫికేట్ గురించి కొంచెం మీరేం చెప్పాలంటే ఆ లిబరలైజేషన్ 67 బదులు 87 పెట్టాలనుకోండి, అది మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. సార్ ఇక్కడ బాంబేలో పొలిటికల్గా కానీ చాలా రంగాల్లో అప్పటికి ఇప్పటికి మనకంటే ఇప్పుడు సార్ ఉన్నారు, వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్ ఉన్నారు, తన ప్రొఫెషన్లో చాలామంది అంటారు అప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది అని అంటారు. అంటే మీరు మీ యొక్క జర్నీలో అప్పటి ముంబైకి ఇప్పుడు ముంబైకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? మార్పు అన్నది ఏ రంగంలోనైనా కానీ మన తెలుగు వాళ్ళకు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, జస్ట్ వన్ వర్డ్. అప్పుడు అంటే పొలిటికల్ టచ్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడంటే పొలిటికల్ ఇంట్రీస్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంది. ప్రతి వారికి ప్రతి పార్టీలో వెళ్ళే అంటే అవకాశాలు దొరుకుతున్నాయి వాళ్ళకు. అదేవిధంగా ఫస్ట్ ఏంటంటే మనము తెలుగు వాళ్ళ డెవలప్మెంట్ అప్పుడు చాలామంది చేశారు. మనము కామటిపుర ఇంకా నాయిగావ్ అక్కడ చూస్తారంటే చాలామంది చాలా తెలుగు భవనాలు, ఇప్పుడు వర్లీలో 108 అక్కడ భవనము, ఆంధ్ర మహాసభ, ఇంకా తెలుగు కళా సమితి, అటువంటి భవనాలు ఎన్నో వాళ్ళు కట్టారు. అప్పట్లో వాళ్ళు కృషి చేసి వాళ్ళు పొలిటికల్ హెల్ప్ తీసుకొని వాళ్ళు చేశారు. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు కూడా అది ఏదైతే దాన్ని అనుకోండి మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందు కూడా పెద్ద పనులు జరగాలని వాళ్ళు కోరుతున్నాము. ఫస్ట్ మనకు రైల్వే ఒకటే ఉండే,
ఇప్పుడు మెల్లిమెల్లిగా చాలా మంది మొన్న నేను వర్లీ ప్రాంతంలో కొన్ని ఏరియాస్లోకి వెళ్ళాను సార్. అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏం చెప్తున్నారంటే తెలుగు వాళ్ళు అంటే కొంత ఇతర ఏదైతే స్టేట్స్ వాళ్ళు చిన్న చూపు చూస్తారు. మేము అంటే వాళ్ళ ముందర మేము ఒక ఏంటంటే ఒక చీత్కారము అన్నటువంటిది ఒక వర్డ్ ఆమె చాలా డిఫరెంట్ అన్నది. అలాంటి మేము సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. తర్వాత మాకు ఇక్కడ ఒక ఫెసిలిటీస్ అన్నది కూడా ఎటువంటి గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటిది లేదు అన్నటువంటి చాలా వాళ్ళు చెప్పారనమాట. ముఖ్యంగా నీటి సమస్య కానీ, తర్వాత సర్టిఫికేట్ సమస్య కానీ, తర్వాత ట్రైన్ సమస్య కానీ, అనదర్ ఆల్ వాళ్ళ యొక్క సోర్సెస్ కూడా ఎకనామిక్ సోర్సెస్ పెంచుకోవాలన్నటువంటి ఐడియాస్ కూడా చాలామంది కావాలి. కానీ మాకు సరైనటువంటి ఫుల్ ఎడ్యుకేషన్స్ లేకపోవడంతో కూడా మేము ఇంట్లో ఉండాల్సి వస్తుంది అంటారు. దీని గురించి ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా, ఒక సీనియర్ పర్సన్గా ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ పెడితే తెలుగు వాళ్ళు హౌస్ ఉమెన్స్ వాళ్ళకు ఒక రిసోర్స్ అనేది ఉంటుంది అంటారు సార్? కరెక్టే అండి మీరు చెప్పేది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వెబ్. ఓకే, మనం కూపస్థ మండుకొని లాగా మీ థింకింగ్ ఉందనుకోండి, మీరు అలాగే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లోకాధికార సమితి ఉంది శివసేన పార్టీది, ఎడ్యుకేషన్ గ్రూప్ అనమాట ఫర్ వైట్ కాలర్ పీపుల్. అంటే కొంతమందికి సార్ పొలిటికల్లోకి రాకుండానే మేము చెయ్యాలి అని అంటారు. అయితే ఒకసారి మనం వాళ్ళ దాంట్లో మింగిల్ అయిపోయాను అనుకోండి. ఇప్పుడు సార్ ఉన్నారు, ఈజ్ ఉపశాఖ ప్రముఖ శివసేన. జనరల్లీ 90% మహారాష్ట్రన్సే ఉంటారు. మరి తెలుగు అతను కూడా ఎలా ఇచ్చారు అంటే మనం వాళ్ళు చొచ్చుకొని పోవాలి, కలిసిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన రైట్స్ అనుకోకుండా దొరుకుతాయి. మనవాడు అని ఒక ఫీలింగు రాదు. ఇప్పుడు మీరేదో చెప్పారు, మీరేదో కనుక్కున్నారు కొంతమంది, కాదని అనడం లేదు, కానీ వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏంటంటే మనం వేరే కదా, మనం వేరే అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మీరే వేరే ఉంటారు. అన్లెస్ యూ మింగిల్, అన్లెస్ యూ మిక్సప్, అప్పుడే కదా నీళ్ళని పాలను కలిపితే కదా పాలంటాం. ఆ ఫీలింగ్ రావాలి. అది వస్తే ఆటోమేటిక్ అవుతుంది. ఇప్పుడు మేమైతే ఉన్నాం, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ మింగిల్ అయ్యాం. నేను చెప్పాను కదండి 16 సంవత్సరాలు శివసేన పార్టీలో ఓడిపోకుండా గెలిచాను అనుకోండి, తెలుగు పర్సన్ ఉండి. ఎందుకంటే వాళ్ళ సాధక బాధకాలు ఒకటి ఏంటంటే లాంగ్వేజ్. సన్స్ ఆఫ్ ద సాయిల్ అన్నప్పుడు లోకల్ లాంగ్వేజ్లో మనం కమాండింగ్ తీసుకోవాలి. మీరు చెన్నైలో కూడా చూడండి 14 to 15% తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు దే ఆర్ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్. సో అప్పుడు వచ్చినప్పుడే మనకు ఒక లోకల్ వాళ్ళ మన అమ్యూనిటీస్ మనకు దొరికిపోతాయి అన్నమాట. మనం బయట వాళ్ళం కదా, మనం ఉండము అని అన్నప్పుడు వాళ్ళు అలాగే చూస్తారు, అరే ఇతను వెళ్ళిపోతాడు కదా, ఇతనికి ఎందుకు మనం ఇవ్వడం, ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే మీరు చెప్పింది అది కొన్నిట్లో ఉంది, లేదని కాదు. సో ఫర్ దట్ మై రిక్వెస్ట్ ఈజ్ సచ్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోబియా. ఆ ఫోబియా నుంచి ఒక మంచి పాయింట్ చెప్పారు సార్. ఆ ఫోబియా నుంచి బయటకు వస్తే యూ విల్ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ వరల్డ్. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వరల్డ్. ముంబై ఉంటే ఎలా ఉంటుందంటే వన్ వే ట్రాఫిక్. ఒకసారి మీరు ముంబైకి వచ్చారని మీరు 2 ఏళ్ళు ఉండండి, మీరు వెళ్ళరు, ఇక మీరు ఢిల్లీకి వెళ్ళరు, మీరు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఆ ఫీలింగ్ అలా ఉంది అనమాట ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం కొంచెం కలిసిపోవాలి ఇక్కడ. లాంగ్వేజ్ మీరు ఒకసారి మీరు లాంగ్వేజ్కి వచ్చిందంటే ఆటోమేటికలీ మీ క్రచెస్ ఏవైతే ఉన్నాయి, ఈ చైన్స్ ఏమైనా ఉన్నాయి, ఆటోమేటిక్గా విడిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు మై ఓన్ బ్రదర్స్. అలా సార్, ఒక ఎడ్యుకేషనిస్ట్ స్పెషలిస్ట్గా అంటే సైకాలజీని మీరు ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి యూత్, ఇంతకుముందు అంటే మీరు అందరూ కూడా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, కష్ట నష్టాలు చూసి కొని మీరు ముందుకు వచ్చినటువంటి, కానీ ఇప్పుడు యూత్కి అంత ఓపిక అయితే ఉండట్లేదు. ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, సార్ అన్నాడు ఒక వర్డ్, మింగిలై కావాలి, ఇక్కడ మన వాళ్ళతో కలిసిపోవాలి, అప్పుడే మనం ఇక్కడ ఒక ఐడెంటిఫై అనేది వస్తుంది. దీని గురించి లాస్ట్గా మీరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఒక మోటివేషన్ అనుకోవచ్చు, ఒక స్పెషలిస్ట్గా మీరు ఏం చెప్తారు సార్? మనకు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇంతకుముందు కూడా అడిగిన ప్రశ్న, అంటే ఇక్కడ నేటివ్ వాళ్ళు మన వాళ్ళకి ఎందుకు చోటు ఇస్తలేరు ఎట్లా అని చెప్పి చిన్న చూపు చూస్తున్నారని. చిన్న చూపు చూస్తున్నారు కారణం ఏంటంటే మనం ఎడ్యుకేషన్గా చాలా డెవలప్ అవుతున్నాం. మేము కూడా పిల్లలకు, విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీరు డెవలప్ కానీ మీరు అన్ని రంగాల్లో సాధించాలంటే కేవలం ఎడ్యుకేషనే. దాని నుండే ఇప్పుడు మిల్ వర్కర్లు ఉండాలి, అబ్బాయిలు ఇప్పుడు ఐటీలో పనిచేస్తున్నారు, మిల్ లేవు ఇప్పుడు. అయితే మేము పిల్లలకు అదే మోటివేట్ చేస్తున్నాం ఏంటంటే యూ బీ ఫుల్లీ ఎడ్యుకేటెడ్, కావాల్సినంత. ఇప్పుడు అందరికి మా దగ్గర డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ చాలా అంటే అయిపోతున్నారు. ఇప్పుడు ఇట్లా అన్ని రంగాల్లో మన ఉన్నారు, గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ కానీ ఇక్కడ ముంబైలో. సో వాళ్ళకి మెసేజ్ ఇచ్చేది ఒకటే, మీరు సాధించాలంటే ముంబైలో పొలిటికల్లీ కానీ, ముంబైలో ఒక మల్టీనేషనల్ కంపెనీని మీరు లీడ్ చేయాలంటే కేవలం ఎడ్యుకేషన్. అదొకటే వీళ్ళందరికీ కొంచెం అంత బాధ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, మేము చేస్తున్నాం.
మా ముంబైలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎంత అంటే పాపం వాళ్ళు చిన్న చిన్న పనులు చేస్తుండ్రు, బీడీలు చేస్తుండ్రు, ఇంకేదో కూలి పనులు చేస్తుండ్రు, కానీ పిల్లలకు మాత్రం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుండ్రు. వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తుండ్రు. ప్రతి ఇంట్లో మీరు పోండి, చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, దాన్ని అడగండి మీరు ఏం చేస్తున్నాం పిల్లలంటే, సార్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నా, సార్ నేను LLB చేస్తున్నా, ఇదని చెప్తారు ఇట్లా. సో అది చాలు మాకు. అనదర్ ఒక 20 years చూడండి ముంబైలో తెలుగు వాళ్ళ దశ ఏ రకంగా పోతుంది ఎట్లా. సో తప్పకుండా ఇప్పటికే రాజకీయ నాయకులందరూ మా దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర 10,000 ఓట్లు ఉన్నాయి, 20,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు గెలిచే వాళ్ళు 5,000, 10,000 మార్జిన్తోనే గెలుస్తారు. అందులో మన మేజర్ రోల్ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటే ఏంటంటే ఒక క్వాలిఫైడ్ లీడర్ని మేము ఎలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళతో మన పనులు మనకేది కావాలనో అది చేయించుకొని, తెలుగు వారికి ఏ రకంగా అయితే మనం ఎదగాలనో అది చేయించుకొని ముందుకు వెళ్తాం మేము. కాబట్టి మేము ఇన్స్పిరేషన్ అదే ఉంచుతాము. సో బీ క్వాలిఫైడ్, బీ మింగల్డ్ విత్ ఎవ్రీవన్. మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదా, మేము మరాఠీ మాట్లాడతాం, వాళ్ళు తెలుగు మాట్లాడలేరు. మేము మరాఠీ మాట్లాడతాము, మేము ఇంగ్లీష్ మాట్లాడతాము, హిందీ మాట్లాడతాము, తెలుగు మాట్లాడతాము. 4-5 భాషలలో మేము ప్రావీణ్యత పొందాం. మేము తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ముందు నుంచి ఇచ్చారు. మైనారిటీగా ఇప్పుడు ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది, అక్కడ మైనారిటీ స్కూల్ కాలేజ్ అది. అక్కడ మాకు అడ్మిషన్స్ 50% మైనారిటీ ఉంది, మనకు అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. తెలుగు అనేది నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కూడా మేము ఇక్కడ పుట్టి పెరిగినాము, తెలుగు రాస్తున్నాం, చదువుతున్నాం. అంటే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు 7వ తరగతి దాకా స్కూల్ అప్పుడు పెట్టింది దానికి, ప్లస్ ఆంధ్ర ఎడ్యుకేషన్లో వీళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో 7 తర్వాత 10th వరకు దీనికి. సో ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తేనే కదా మనకి ఇచ్చిండ్రు రైట్ టు ఎడ్యుకేషన్. సో కాబట్టి ఏంటంటే ఈ విధంగా మేము ఇక్కడ పోయినాము. వాళ్ళకు బాధ ఏంటంటే వీళ్ళు చాలా పైకి వెళ్తుండ్రు ఎడ్యుకేషన్ లోపల. మన సౌత్ ఇండియన్స్ స్పెషల్లీ తెలుగు అని ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏతున్నారో వాళ్ళంతా కనబడతలేరు. సో అదొకటి వాళ్ళకి బాధ. వీళ్ళు ఎక్కడ హైజాక్ చేస్తారో, ఎక్కడ వీళ్ళు డామినేట్ చేస్తారో అని చెప్పి ఒక భయం, ఇంకేం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళు, ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్స్తో మనం మాట్లాడాం. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది ఒకటే, బట్ మనలో ఒక అందరితో కలిసిపోయే గుణం ఉంటే ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ వాళ్ళలో మనం కలిసిపోతాం. మనము కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళమని ఒక గుర్తింపు వస్తుంది. తర్వాత పొలిటికల్గా కూడా ఖచ్చితంగా ఇక్కడ నుండి ఏదైతే ఇక్కడ తెలుగు వాళ్ళు కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు, అందరం కూడా ముందు జరిగేటటువంటి రాజకీయాల్లో మాత్రం కీలక పాత్ర పోషిస్తాము. ఖచ్చితంగా ఇది ముందు జరిగేటటువంటి ఒక గొప్ప పరిణామం అంటూ తెలియజేస్తున్నారు. దిస్ ఈజ్ కళా, నేషనల్ బ్యూరో, పూణే. కెమెరామెన్ ధర్మతో.